హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. ఈరోజు వీడియో గురించి మాట్లాడుకునే ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానండి. మన ఛానల్లో డిస్కస్ చేసే చాలా షేర్స్ అన్నీ మనం కొనక్కర్లేదు. మనకి ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏది అయితే స్టాక్ మనకి బెటర్గా అనిపిస్తుందో, అంటే మన ఇన్వెస్ట్మెంట్ స్టైల్కి సూట్ అవుతుంది అనుకుంటున్నారో వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు అన్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్ఫోలియో అనేది డైల్యూట్ అయిపోద్ది. అంటే రిటర్న్స్ మీకు ఎక్కువ కనిపించవచ్చు, ఎందుకంటే ఒక షేర్ పెర్ఫామ్ చేస్తుంటే ఇంకో షేర్ పెర్ఫామ్ చేయకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అసలు పోర్ట్ఫోలియోలో ఎన్ని షేర్స్ ఉండాలి, అసలు పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేయాలి అనేది మీకు చెప్తాను. అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి, కంప్లీట్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఈ షేర్కి, అంటే మనం ఇవాళ మాట్లాడుకోబోయే స్టాక్కి ఉన్న పాజిటివ్స్ చూసుకుంటే లాస్ట్ 1 yearలో 170% రిటర్న్ ఇచ్చింది. అంటే మార్కెట్ కండిషన్స్లో మార్కెట్ స్వింగ్ తగ్గట్టే స్టాక్ మూవ్ అయింది అండ్ చెప్పాలంటే ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 6 monthsలో 60% రిటర్న్, ఇది కూడా ఒక హెల్దీ రిటర్న్గా తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ బిజినెస్ అయితే వీళ్ళు ఫస్ట్ ఒక సెగ్మెంట్లో ఉండేవారు, తర్వాత ఇప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ వీళ్ళు ఇంకో సెగ్మెంట్లో కూడా వెళ్ళారు. ఆ సెగ్మెంట్ చాలా మంచి సెగ్మెంట్ అండ్ వాళ్ళు అందులో గ్రోత్ని అయితే బాగా చూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ గ్రోత్ ఏంటి, ఇవన్నీ కూడా ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్లో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే స్టాక్కి ఉన్న, అంటే మీరు అసలు స్టాక్ గురించి ఏం తెలియకపోయినా అది మంచిది అని చెప్పడానికి వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందులో రాకేష్ జున్జున్వాలా గారు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఆయన స్టేక్ ఆల్మోస్ట్ ఆల్ 3,15,000 షేర్స్ అనుకుంటా ఇందులో హోల్డ్ చేస్తున్నారు. అండ్ జస్ట్ లాస్ట్ క్వార్టర్లో కొనలేదు, ఆయన ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో హోల్డ్ చేస్తూ, అండ్ ఈ కంపెనీ మెయిన్ పేరెంట్ కంపెనీ నుంచి డీమర్జ్ అయింది. డీమర్జ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఈ కంపెనీలో స్టేక్ కొన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 quarters నుంచి హోల్డ్ చేస్తున్నారు. సో రాకేష్ జున్జున్వాలా గారు హోల్డ్ చేస్తున్నారంటే అది చాలా పెద్ద ప్లస్ పాయింటే, ఎందుకంటే ఆయన ఒక ఫ్యూచర్ గ్రోత్ని చూసే ఉంటారు. ఆయన ఇన్వెస్ట్మెంట్ పిక్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. సో రాకేష్ జున్జున్వాలా గారు ఇందులో ఒక మెయిన్ ఇన్వెస్టర్ అవ్వడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్. సో ఓవరాల్గా ఈ కంపెనీ ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఇది. గోయింగ్ టు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ మనం ఇంకా క్లియర్గా చూద్దాం, ఆయన ఎందుకు ఇన్వెస్ట్ చేశారు, మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని. అండ్ మెయిన్లీ చూడండి, ఎప్పుడైనా సరే పెద్ద ఇన్వెస్ట్ చేశారని బ్లైండ్గా అయితే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. వాళ్ళ రిస్క్ అనేది వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఆ కంపెనీ జీరో అయిపోయినా సరే వాళ్ళు బేర్ చేయగలరు. సో ఎవరన్నా పెద్ద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ క్లియర్గా చూసి నచ్చితే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు చెప్తున్న స్టాక్లో నేను కూడా పర్సనల్ ఇన్వెస్ట్ చేశానండి. ఇప్పుడని కాదు, నేను ఆల్మోస్ట్ అరౌండ్ 93 ఆ లెవెల్స్ నుంచి చేస్తూ అరౌండ్ 106 నా యావరేజ్ ప్రైస్తో నేనైతే ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్నాను. ప్రెసెంట్ షేర్ వాల్యూ అయితే 162 ఉంది. సో నాకున్న రిటర్న్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 52% రిటర్న్ ఉంది. నేను ఇన్ఫ్యాక్ట్ 190కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ నాకు 90% రిటర్న్ కూడా వచ్చింది. సో ఈ కరెక్షన్ ఒక 30% ఫాల్ గురించి భయపడక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు జీరో అయినా కూడా నేను కంపెనీ ఒకవేళ కానీ మంచిగా పెర్ఫామ్ చేస్తుంటే నేనైతే హోల్డ్ చేస్తాను. నేను ప్రాఫిట్ అండ్ లాస్ చూపెట్టాలనుకోవట్లేదండి, జస్ట్ పర్సంటేజ్ చూపెడుతున్నాను. అండ్ నేను ఇన్వెస్ట్ చేసిన రిమైనింగ్ షేర్స్ కూడా ఏదో ఒక వీడియోలో చూపిస్తాను. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే, జస్ట్ నేను మీకు ఏదో చెప్పడమే కాదు, నేను చెప్పేవి కూడా నేను ఇన్వెస్ట్ చేస్తున్నవి కొన్ని ఉంటాయి అని చెప్పడం కోసం చూపిస్తున్నాను అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి ప్రకాష్ పైప్స్ లిమిటెడ్. సో వీళ్ళు ఫస్ట్ ప్రకాష్ ఇండస్ట్రీస్లో ఉండేవారు, తర్వాత డీమర్జ్ అయ్యి వీళ్ళ ప్రకాష్ పైప్స్ బిజినెస్ మొత్తం ఒక సెపరేట్ ఎంటిటీ కింద మళ్ళీ మార్కెట్లో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత నుంచి వీళ్ళు ఆల్రెడీ ఒక మంచి నేమ్ ఉన్న కంపెనీ, అంటే ప్రకాష్ అనగానే ఒక బ్రాండ్ తెలుసు కాబట్టి వీళ్ళకి ఒక మంచి మార్కెట్ అయితే ఉంది ఈ పైప్ సెగ్మెంట్లో. కాకపోతే వీళ్ళు లాస్ట్ 1 year బ్యాక్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ బిజినెస్లోకి వెళ్ళారు. అది కూడా చాలా మంచి గ్రోత్ అయితే చూపిస్తుందండి. ఐ థింక్ 1.5 year బ్యాక్, సారీ. సో అసలు వీళ్ళు బిజినెస్ గురించి క్లియర్గా చూస్తే పీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, మీరు మనం పొలాల్లో వాడే పైప్స్ అవ్వచ్చు, అంటే బోరింగ్స్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే ఇంకా మన ఇళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే వాటర్ సిస్టమ్, ప్లంబింగ్ రిలేటెడ్ ఎనీథింగ్, పీవీసీ పైప్స్ అవ్వచ్చు, లేదంటే వాటికి ఫిట్టింగ్స్ చేయడం కోసం ఈ టైప్ ఆఫ్ క్లాంప్స్, అంటే కార్నర్ సెగ్మెంట్స్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీవీసీ పైపింగ్స్ అండ్ ఫిట్టింగ్స్ రిలేటెడ్వి వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో ఈ సెగ్మెంట్లో వీళ్ళకి ఒక మంచి మార్కెట్ షేర్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇది వాళ్ళ వన్ బిజినెస్ సెగ్మెంట్. అయితే సెకండ్ బిజినెస్ సెగ్మెంట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సెగ్మెంట్. ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ అంటే ఏంటి అని మీకు డౌట్ ఉంటే, షాంపూస్, ఫర్ ఎగ్జాంపుల్ షాంపూసే తీసుకోండి. షాంపూ అనేది ఒక ప్యాకెట్లో, ఒక శాచెట్లో వస్తుంది. సో ఆ షాంపూని తయారు చేసే కంపెనీ వాళ్ళకి అది మనకి అమ్మడానికి వీలుగా ఒక ప్యాకేజింగ్ అయితే కావాలి. సో ఆ ప్యాకేజింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు జస్ట్ షాంపూస్ అనే కాదు, మీరు ఇక్కడ చూసినట్టయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఇవన్నీ, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ రిలేటెడ్ అండ్ బెవరేజెస్. సో ఇన్ని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్కి వీళ్ళు ప్యాకేజింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ అంటే ఫుడ్ ఇండస్ట్రీ గ్రో అవుతున్నప్పుడు ప్యాకేజింగ్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో వీళ్ళు కూడా గ్రో అవుతూ ఉంటారు. వీళ్ళు లిస్ట్ అయిన అంటే ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిన ఒక లాస్ట్ 1.5 yearలో ఈ సెగ్మెంట్ అయితే మంచి గ్రోత్ అయితే చూపించింది. నేను ఈ కంపెనీ మీద మంచి బుల్లిష్ వ్యూ ఉండడానికి రీజన్ కూడా ఈ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్లో వీళ్ళు ఉండడం వల్లే. సో ఇదండి వాళ్ళ బిజినెస్ చూసుకుంటే ఓవరాల్గా పీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్లో ఉన్నారు. సో కంపెనీ ఫండమెంటల్స్లోకి వచ్చేస్తే ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 388 crores, అంటే ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ వీళ్ళకి డెప్ట్ లేదు. ఇండస్ట్రీ పిఈ 23 ఉంటే స్టాక్ పిఈ 9.93. సో స్టాక్ చాలా అండర్ వాల్యూడ్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. నా ఒపీనియన్లో ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ ఈజీగా ఒక 600-700 crores ఉండాల్సిన మార్కెట్ క్యాపిటల్. సో అంత మార్కెట్ క్యాపిటల్కి వెళ్ళినప్పుడు స్టాక్ పిఈ అనేది కూడా కరెక్ట్గా ఇండస్ట్రీ పిఈతో మ్యాచ్ అవుతుంది. అంటే కరెంట్ ప్రైస్ నుంచి ఇది గ్రో అవడానికి చాలా స్కోప్ అయితే ఉంది. ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కానీ చూస్తే ఎక్సలెంట్, అసలు 31.6 అండ్ 22.1. సో ఫండమెంటల్స్ వైజ్ జస్ట్ పైన మనం రేషియోస్ కానీ ఇలాంటివి చూసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి వెళ్తే 2019 నుంచి మార్కెట్లో లిస్టర్ అండి. అప్పటికి మీరు ఇక్కడ చూస్తే 341 crores వాళ్ళ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 509 crores ఈ ఇయర్లో. కోవిడ్ వల్ల కూడా ఏం ఇంపాక్ట్ లేదనే చెప్పచ్చు, నల్ ఇంపాక్ట్ అసలు. వాళ్ళ ప్రాఫిట్ కూడా కంటిన్యూస్ గ్రో అవుతుంది. అండ్ ఈపీఎస్, మీరు ఈ ఈపీఎస్ని అయితే నెగ్లెక్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళు లిస్ట్ అయినప్పుడు కాబట్టి. సో 12, 14, 17 కన్సిస్టెంట్గా మంచి ఈపీఎస్ అయితే గ్రోత్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ క్వార్టర్ రిజల్ట్ చూడండి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా సేల్స్ చూస్తే రీసెంట్ టైమ్స్లో మంచి సేల్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయి. కోవిడ్ టైంలో చిన్న డ్రాప్ వచ్చింది, బట్ ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయింది కంప్లీట్లీ. ప్రాఫిట్ రేషియోస్ కానీ అండ్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి. వీళ్ళ బ్యాలెన్స్ షీట్కి వస్తే వీళ్ళకి ఉన్నవి జస్ట్ 24 crore షేర్స్. అండ్ వీళ్ళ ఆస్తులు కంటిన్యూస్గా రైజ్ అవుతున్నాయి, అప్పులు లేనే లేవు. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నారు, అది కూడా వన్ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ మీరు ఇంకా ఇంపార్టెంట్గా చూడాల్సిన విషయం ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది కొంచెం పెంచుతూ వెళ్తున్నారు. అంటే మరీ ఎక్కువ పెరగలేదు, బట్ స్లోగా 39 నుంచి ఒక పాయింట్లో కోవిడ్ టైంలో సెల్ చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు 40కి యాడ్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే పబ్లిక్ హోల్డింగ్ ఎక్కువ ఉంది, బట్ ప్రమోటర్ అయితే బై చేస్తున్నట్టు యాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో రాకేష్ జుంజున్వాలా గారు వన్ యాక్టివ్ ఇన్వెస్టర్. అండ్ మీరు రాకేష్ జుంజున్వాలా గారు ఇందులో ఇన్వెస్ట్ చేశారని ఎలా చెప్తున్నారంటే దానికి చాలా సైట్స్ ఉన్నాయండి, రేట్ స్టార్ అని ఇలా చాలా ఉన్నాయి. సింపుల్గా మీరు దేన్ని ట్రస్ట్ చేయాలనుకుంటే నేను డైరెక్ట్గా ఒక ప్లేస్ చూపిస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళు ఇన్వెస్టరా కాదనేది మీరు చూడొచ్చు. మీరు ఎప్పుడన్నా ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకుంటే బయట సైట్స్ మీరు నమ్మలేరు అనుకుంటే డైరెక్ట్గా కంపెనీ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి ఇన్వెస్టర్స్లోకి వెళ్ళి షేర్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వస్తుంది. అందులో లేటెస్ట్ ప్యాటర్న్ మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు చూస్తే జస్ట్ మీరు సెర్చ్ చేయండి. నేను రాకేష్, మీరు ఇక్కడ చూస్తే జుంజున్వాలా రాకేష్ రాధేశ్యామ్, ఈయన 3,12,500 షేర్స్ అంటే 1.53% ఆఫ్ షేర్స్ని బై చేశారు, ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నారు. మీరు క్లియర్గా ఇక్కడ ఇండివిజువల్గా ఎవరెవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ని సెర్చ్ చేసుకుని కూడా చూడొచ్చు. సో ఫండమెంటల్స్ అయితే సాలిడ్గా ఉన్నాయి అనిపిస్తుందండి. సో కంపెనీ గ్రో అవడానికి అయితే క్లియర్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సో టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. సో టెక్నికల్ అనాలిసిస్కి వస్తే నేను ఇక్కడ వీక్లీ చార్ట్ చూపిస్తున్నాను, అంటే ఒక్కొక్క క్యాండిల్ ఈక్వల్ టు 1 week. సో ఈ కంపెనీ లిస్ట్ అయినప్పటి నుంచి మూమెంట్ మీరు క్లియర్గా చూసినట్టయితే లిస్ట్ అయ్యింది వీళ్ళు 2019లో ఒకనొక పాయింట్లో 90 or 100 అరౌండ్ ఉన్న కంపెనీ కోవిడ్ టైంలో ఫాల్స్లో 20s కూడా వచ్చింది. బట్ అక్కడి నుంచి హ్యూజ్ రివర్సల్. ఇప్పుడు మొన్న రీసెంట్లీ హై ఆఫ్ 190s చూసి ఇప్పుడు ఒక మంచి హెల్దీ కరెక్షన్ అయితే జరిగింది. సో క్లియర్గా దీన్ని అర్థం చేసుకోవడం కోసం వీక్లీ నుంచి డైలీ చార్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ ఈక్వల్ టు 1 day. సో ఇక్కడ డైలీ చార్ట్లో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఒకనొక పాయింట్లో 100 లెవెల్స్ని చాలా రోజులు రెసిస్టెన్స్గా తీసుకున్న తర్వాత పీపీఎల్ ఆ లెవెల్స్ని ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్తో కట్ చేసింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ఛానల్ డ్రా చేశాను చూడండి, ఈ ఛానల్ టాప్కి వెళ్ళడం డౌన్కి రావడం. సో ఇదే రేంజ్లో చాలా మంత్స్ ఆల్మోస్ట్ జనవరి నుంచి మే వరకు కంటిన్యూ అయ్యి అది బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ అయినప్పుడు కూడా మీరు వాల్యూమ్స్ చూడొచ్చు చాలా క్లియర్గా, పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్స్కి చాలా వాల్యూమ్స్ అయితే కింద కనిపిస్తున్నాయి. సో ఛానల్ బ్రేక్ చేసింది, బట్ నిఫ్టీ హైస్లో ఉన్నప్పుడు సస్టైన్ అవ్వక రీసెంట్ టైంలో మంచి హెల్దీ కరెక్షన్ అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే టాప్ నుంచి ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అయిందో చూడండి, ఆల్మోస్ట్ హై ఆఫ్ 194 నుంచి మొన్న రీసెంట్ ఫాల్లో కరెక్షన్లో 25% కరెక్ట్ అయింది. సో ఏదన్నా ఒక మంచి స్టాక్ని సింప్లీ బ్లైండ్గా వెళ్తున్నప్పుడు దాన్ని చేసి పట్టుకోవడం కన్నా ఇలా ఒక హెల్దీ కరెక్షన్ వచ్చినప్పుడు బై చేయడం అనేది చాలా మంచిది. సో 25 or 30% రావడం అనేది చాలా మంచిది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే ఈ ఛానల్ కట్ చేసింది, పైకి వెళ్ళింది, బట్ సిచ్యువేషన్స్ బాగోక మళ్ళీ
కిందకి పడింది అండ్ ఎగ్జాక్ట్ ఛానల్లోకి టచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రివర్స్ అవుతుంది. పెరిగినప్పుడు వాల్యూమ్ షోన్, బట్ పడుతున్నప్పుడు వాల్యూమ్స్ ఏమి ఎక్కడ కూడా రెడ్ క్యాండిల్స్ ఎక్కడ కూడా గ్రీన్ క్యాండిల్స్ని డామినేట్ చేసేంత హ్యూజ్ వాల్యూమ్స్ లేవు. సో ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటే, నేనైతే మిడ్ క్యాప్స్ మళ్ళీ ఒక మ్యాడ్ రన్ ఇమీడియట్గా రన్ అయిపోద్ది అంటే అలా అవ్వకపోవచ్చు, బట్ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో సింప్లీ ఉన్న వాల్యూస్ దగ్గర 100% అమౌంట్ పెట్టేయడం అనేది నేనైతే అడ్వైస్ చేయను. మిడ్ క్యాప్స్ ఇంకా కొంచెం కన్సాలిడేట్ అవ్వచ్చు, కిందకి రావచ్చు. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ మీకు తెలియకపోవచ్చు 30% అలా కూడా ఫాలో అవుతాయి, బట్ అక్కడి నుంచి నెక్స్ట్ 1 year 2 yearsలో డబుల్ కూడా అవుతాయి. సో మిడ్ క్యాప్స్ ఆర్ స్మాల్ క్యాప్స్లో రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. మార్కెట్ హైస్లో ఉంది, మార్కెట్ ఎప్పటికన్నా కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతున్నప్పుడు భయపడకుండా ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో నేను దీనికి చెప్పాలనుకుంటున్న లెవెల్స్ ఏంటంటే, ప్రెజెంట్ ఒకవేళ మీరు ఈ స్టాక్ మిస్ అవ్వకూడదు ఏమో, ఎప్పుడు ఎలా అన్నా వెళ్ళచ్చు, మీరు దీన్ని మిస్ అవ్వకూడదు అనుకోండి, ప్రెజెంట్ ఉన్న లెవెల్స్లో ఎక్కువ అవసరం లేదు, ఒక 10% ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో ఒక 10% ఇన్వెస్ట్ చేయండి. ఇది ఒక మంచి సపోర్ట్ అవుద్ది. ఎందుకంటే ఈ లెవెల్ని చాలాసార్లు రెసిస్ట్ చేసింది అండ్ ఇక్కడ బ్రేక్ చేసి దాన్ని రీటెస్ట్ చేసి, అంటే బ్రేక్ చేసిన రెసిస్టెన్స్ని మళ్ళీ ఒకసారి టచ్ చేసి పైకి వెళ్ళింది. సో ఇది ఒక చాలా మంచి లెవెల్ అవుతుంది. సో క్లియర్గా ఒకసారి యాడ్ లెవెల్ చూసుకుంటే ప్రెజెంట్ ఉన్న లెవెల్లో ఒక 10%, ఒకవేళ ఫాల్ అయితే నెక్స్ట్ లెవెల్ కింద 145, 150 నుంచి 145 అండ్ ఇంకా కిందకి పడితే 136 నుంచి 130 లెవెల్స్లో యాడ్ చేయొచ్చు. బట్ టార్గెట్స్ విషయం వస్తే, నేను 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గ్యారంటీగా అసలు ఫ్యూచర్ టార్గెట్స్ని ఎలా డిసైడ్ చేస్తాం, ఒక స్టాక్ని అసలు ఎంతవరకు వెళ్తుందని ఎలా డిసైడ్ అవుతాం అనేది చెప్తాను. సో లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ యొక్క టార్గెట్స్ ఎలా ఉండొచ్చు అంటే, ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 200, అంటే ఒక 25% రిటర్న్. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 250, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 300. సో ఈజీగా ఇక్కడి నుంచి 100% రిటర్న్ అయితే ఇవ్వగలిగిన స్కోప్ ఉన్న కంపెనీ. అండ్ ఈ కంపెనీకి ఉన్న పొటెన్షియల్ చూస్తూ ఉంటే ఫ్యూచర్లో కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఇంకా పెరిగితే ఇది పక్కా మల్టీబ్యాగర్ అవ్వగలిగే స్కోప్ ఉన్న కంపెనీ అండి. అండ్ మీరు ఏ స్టాక్ నేను ఇక్కడ చెప్పినా కూడా, ఒకవేళ మీరు ఆ కంపెనీస్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ని ట్రాక్ చేయండి. ఒకవేళ కానీ కంటిన్యూస్గా 3 quarters or 4 quarters రిజల్ట్స్ బ్యాడ్ వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వండి, అంతేగాని బ్లైండ్గా ఉండదు. సో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్ అయితే ట్రాక్ చేయాల్సిందే. సో ఇదండి ఇవాళ మాట్లాడుకున్న స్టాక్. నేను నెక్స్ట్ స్టాక్లో అసలు పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా చెప్తాను. సో మీరు కూడా ఈ స్టాక్ మీద మీ ఓన్ అనాలిసిస్ చేయండి. ఒకవేళ కానీ మీకు నచ్చితేనే మీరు కానీ బై చేయాలనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి, అంతేగాని నేనేదో రికమెండ్ చేశానని, లేదంటే రాకేష్ జుంజునవాలా గారు ఇన్వెస్ట్ చేశారని అయితే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇది జస్ట్ నా వ్యూ మాత్రమే, అంతేగాని బై రికమెండేషన్ అయితే కాదు. అండ్ ప్రెజెంట్ మళ్ళీ మిడ్ క్యాప్స్ మంచిగా రివర్స్ అవుతున్నాయి, మన స్టాక్స్ మంచి పెర్ఫామ్ చేస్తున్నాయి. డేటామెటిక్స్ కానీ లేదంటే మనం మాట్లాడుకున్న అవంతి కానీ, చాలా స్టాక్స్, అసలు జీటీపీఎల్ అయితే చెప్పక్కర్లేదు. ఒకవేళ కానీ మీరు చూడనట్టయితే ఛానల్కి వెళ్ళి క్లీన్గా ప్రతి స్టాక్ని అయితే చూడండి. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తెలిసేలా చేయండి. చాలామంది బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ ఎనేబుల్ దెమ్, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే వీడియో మీకు రికమెండేషన్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.